నమస్తే అండ్ వెల్కమ్ టు ఎన్కౌంటర్ న్యూస్ అనాలిసిస్. ఈరోజు ఆంధ్రజ్యోతి, సాక్షి పత్రికలో వచ్చిన మెయిన్ హెడ్డింగ్స్, వాటి వెనకున్న రియల్ స్టోరీస్ తెలుసుకునే ప్రయత్నం ఈ వీడియోలో చేద్దాం. నిన్నటి అనాలిసిస్ వీడియోని అమితంగా ఆదరించిన మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇక మీదట కూడా మీ సపోర్ట్ ఇలాగనే కొనసాగాలని వీడియోని ఖచ్చితంగా లైక్ చేసి ఇంకా మీకు తెలిసిన 10 మందికి షేర్ చేస్తే ఈ ఛానల్ గ్రోత్ కానీ ఈ వీడియో గ్రోత్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది అనేది ఒక్కసారి మీ స్ఫురణలోకి తెచ్చుకొని వీడియోని ఖచ్చితంగా లైక్ చేయవలసిందిగా కోరుతున్నాను. ఇక లేట్ చేయకుండా అనాలిసిస్లోకి వెళ్ళిపోతే, ఈరోజు ఆంధ్రజ్యోతి, అప్పట్లో చైర్మన్దే హవా, అందుకే ఆయనకు చెప్పా, 3 రోజుల సిట్టు విచారణలో మాజీ జీఎం సుబ్రహ్మణ్యం, నేటితో ముగియనున్న కల్తీ నెయ్యి కేసు నిందితుల కస్టడీ. అప్పట్లో ఈ జీఎంగా ఉన్న సుబ్రహ్మణ్యాన్ని అరెస్ట్ చేసి ఆయన్ని దాంతోపాటుగా బోలేబాబా డైరీలో ఒక ప్రతినిధిని, వీళ్ళిద్దరిని పోలీసులు కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తూ ఉన్నారు. ఇందులో కల్తీ నెయ్యి వస్తోంది అని ముందుగానే ఈ సుబ్రహ్మణ్యం ఐడెంటిఫై చేసినట్టుగాను, దాన్ని వైవి సుబ్బారెడ్డి దృష్టికి తీసుకెళ్ళినట్టుగా, ఎందుకంటే అప్పట్లో ఆయనే మరి టీటీడీ చైర్మన్గా ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి తీసుకెళ్ళాను అని అంటే, మరి దాన్ని తరువాత ఈవోకి ఎందుకు చెప్పలేదు అని ప్రశ్నించిన దానికి గాను, మరి అందుకే ఆ చైర్మన్దే అక్కడ హవా నడుస్తుంది కాబట్టి నేను ఆయనకే చెప్పాను అనే తప్పించుకునే ధోరణిలో ఈయన చెప్తూ వచ్చాడు. అంటే వీళ్ళు ఇంత పెద్ద పోస్టుల్లోకి వెళ్ళారు, ఆ పోస్టుల్లోకి వెళ్ళినా కూడా ఎవరికి చెప్పాలి ఎవరికి చెప్పకూడదనే ఇంగిత జ్ఞానం కూడా ఉండదు అని ఎవరైనా అనుకుంటారా? ఇదంతా దొంగ దాటవేత ధోరణిలోనే కనపడుతోంది. ఎవరైనా అధికారులతో చెప్పాలా లేకపోతే నాయకులతో చెప్పాలా? యాక్చువల్గా టీటీడీ చైర్మన్ అంటే మరి అది ప్రభుత్వం ఎవరు వస్తే వాళ్ళకి కావాల్సిన వాళ్ళని నిర్ణయించుకునేది అది. అలా కాకుండా మరి ఈవో ఆయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారంగా అక్కడికి వచ్చే అవకాశం ఉంది, ఆయనకి చెబితే ఏదైనా చేస్తాడేమో. కానీ అప్పట్లో మరి ధర్మారెడ్డి ఉన్నాడు కాబట్టి ఆయనకి చెప్పకుండా ఏదైనా జరిగింది అనే ఒక ఇదేమన్నా ఉందనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంది. అది కాకుండా మరి సుబ్బారెడ్డితో చెబితే ఆయన ఏం చేశాడు, మీ మైసూర్ నుంచి వచ్చిన ల్యాబ్ రిపోర్ట్ని తొక్కిపెట్టండి, బోలేబాబా డైరీకి వెళ్ళి మీకు కావాల్సింది ఏదో తెచ్చుకోండి, వెండి డాలర్లు తెచ్చుకుంటారా, ల్యాప్టాప్లు తెచ్చుకుంటారా, సెల్ ఫోన్లు తెచ్చుకుంటారా, దాదాపుగా 10 లక్షల రూపాయల వరకు ఈయన కూడా లంచాలు తీసుకున్నాడు. ఇదెవరికి చెప్పు చేశాడు? ప్రజలకి ఏమైనా చెప్పు చేశాడా లేకపోతే వైవి సుబ్బారెడ్డి దీనికి పర్మిషన్ ఇచ్చాడా? అంతా దొంగ నాటకాలు. ఎంత కావాలంటే అంత చేసి పడేసి ఇంకా తర్వాత చివరికి వచ్చి పోలీసులు అడుగుతుంటే ఇలాంటి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇక తూర్పు తీరం ఐటీ సంబరం, 800 మంది ఉద్యోగులతో తాత్కాలిక డెవలప్మెంట్ సెంటర్ ప్రారంభం, కాపులపాడులో శాశ్వత క్యాంపస్కు భూమి పూజ, 2029 నాటికి పూర్తి కమర్షియల్ ఆపరేషన్స్, దశల వారీగా 8,000 మందికి ఉద్యోగాలు, మరో 7 కంపెనీలకు శంకుస్థాపన. నిన్న కాగ్నిజెంట్ ఈ రోజున పేపర్లో ప్రభుత్వం కూడా ఒక యాడ్ ఇచ్చింది, అది కూడా ఒకసారి దాన్ని కూడా మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఐటీ హబ్ విశాఖ, నేటి నుంచే కాగ్నిజెంట్ కార్యకలాపాలు ప్రారంభం, చూస్ స్పీడ్ చూస్ ఏపీ. పెట్టుబడులు తీసుకురావటమే కాదు, దాంతో ఎంఓయూలు కుదుర్చుకుంటమే కాకుండా ఇంప్లాంట్ చేయటానికి చేయాల్సిన అతి పెద్ద ప్రయత్నంలో ఈ ప్రభుత్వం చాలా పెద్ద సక్సెస్ అవుతుందని చెప్పాలి. ఎందుకంటే గతంలో ఉన్న మన విభజిత ఆంధ్రప్రదేశ్ తర్వాత 2014-19 మధ్య ఏదన్నా ప్రయత్నం చేస్తూ ఉంటే అడ్డం పడి ఆపటానికి అప్పట్లో వైసీపీ ఎంత నాటకాలు కావాలంటే అన్ని ఆడుతుండేవాళ్ళు. వచ్చిన వాళ్ళని బెదిరించడం కానీ లేకపోతే దాని మీద తప్పుడు ప్రచారం చేయటం కానీ, ప్రభుత్వం మీద బండేసే ప్రయత్నాలు కానీ ఇవన్నీ చేస్తుంటారు. ఇప్పుడు నేడు విశాఖలో కాగ్నిజెంట్ తొలి అడుగు, తూర్పు తీరంలో విశాఖ నగరంలో ఐటీ సంబరం నెలకొంది. పెద్ద కంపెనీలు ఒక్కొక్కటిగా వైజాగ్ వైపు అడుగులు వేస్తున్నాయి. దిగ్గజ ఐటీ కంపెనీ కాగ్నిజెంట్ విశాఖపట్నంలో కార్యకలాపాలకు శుక్రవారం శ్రీకారం చుడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ఐటీ హబ్గా ఎదుగుతున్న విశాఖపట్నంలో ఋషికొండ ఐటీ పార్క్ హిల్ 2పై 3 అంతస్తుల మహతీ భవనాన్ని అద్దెకు తీసుకొని తాత్కాలికంగా కార్యకలాపాలు ప్రారంభించారు. కట్టడం కంటే ముందుగానే ఇలా పెట్టే అవకాశం ఉన్న కంపెనీలు మొత్తం ముందుగానే ఇంప్లాంట్ చేసుకొని ఇక్కడికి మారిపోయి తర్వాత ఇచ్చిన భూమిలో కట్టుకొని అందులోకి మారే ప్రయత్నాలు చేయాలి. ఇది మంచి పరిణామం. అసలు నిజంగా పెట్టుబడి వస్తుంది అని అంటే ఇలాంటి వాటితోటి కనపడుతుంది.
ఇక ఆధునిక పరిశోధనల హబ్గా మన క్వాంటమ్ వ్యాలీ, విద్య, వైద్యం, ఔషధాల తయారీ, ఐక్యూసీసీ పని చేయాలి. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష. వివిధ దేశాల క్వాంటం పరిశోధకులు, పారిశ్రామికవేత్తలతోటి సీఎం భేటీ. ఔషధాలు, మెటీరియల్ సైన్సెస్పై పరిశోధనలు, గ్లోబల్ క్వాంటమ్ బయోఫౌండరీ ఏర్పాటుకు సిద్ధం. మిలీనియం వ్యాలీ, క్వాంటమ్ వ్యాలీ, ఇది విభజిత ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు కొత్తగా ఏఐ తోటి వస్తున్న విప్లవాత్మకమైన అభివృద్ధి. ఇది అభివృద్ధి అంటే ఎలా ఉండాలి. ఎంఓఏలు కుదుర్చుకున్నాం, విశాఖలో పెట్టుబడి సదస్సులు పెట్టాం, పానీపూరి బండ్లతోటి, మసాలా బండ్లతోటి ఎంఓఏలు కుదుర్చుకున్నాం, అన్నం కోసం వాళ్ళు వచ్చి కొట్టుకున్నారు అక్కడ. ఇది కాదు కదా అభివృద్ధి. మనం మేళ్లు చేశామని జగన్మోహన్ రెడ్డి ఏం మేళ్లు చేశాడో తెలియకుండా ఆయన అట్నుంచి అటు వెళ్ళిపోయాడు. ఇక లేడీ డాన్ అరుణపై పీడీ యాక్టు. నెల్లూరు నుంచి కడప సెంట్రల్ జైలుకు గత ప్రభుత్వంలోనే అనేక నేరాలు. రౌడీ షీటర్ శ్రీకాంత్కి పెరోల్ మీద జరిగిన ఓ పెద్ద రచ్చ. యాక్చువల్గా ఇది గత ప్రభుత్వంలో జరిగిన అనేక నేరాలు అనే వాటన్నిటినీ అప్పుడు నేరాలు చేసిన దాన్ని ఎటుకు తీస్తున్నారేమో కానీ ఈ పెరోల్ అంశం మాత్రం ఈ ప్రభుత్వంలోనే జరిగింది. మరి దానికి ఎవరిని బాధ్యులు చేస్తారు, వాళ్ళని కూడా ఏం చేస్తారు? మరి అలాంటివి కూడా జరగకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది కదా. వాటిని కూడా ఒకసారి ప్రక్షాళన చేసుకోవాలి. మన దగ్గర ఎవరున్నారు? ఎందుకే ప్రతిసారి ఈ సంవత్సరం ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చాలామంది వాపోయేది ఏమిటంటే, గత ప్రభుత్వంలో ఇలాంటి పనులు చేసి జగన్మోహన్ రెడ్డి దగ్గర ఎక్కువ ప్రాపకం సంపాదించిన వాళ్ళందరూ మళ్ళీ ఇప్పుడు మంత్రుల పేషీల్లో కనపడతా ఉన్నారు. వాళ్ళే హవా నడుపుతా ఉన్నారు, వాళ్ళే చక్రం తిప్పుతున్నారు. అలాంటి చక్రం తిప్పుతుంటే ఇలాంటి పనులే జరిగి కూర్చుంటాయి. వాళ్ళందరినీ కూడా మరి ఎక్కడ ఉంచాల్సిన వాళ్ళని అక్కడనే ఉంచాలి, ఎక్కడ ఏది పెట్టాల్సిన వాళ్ళు అక్కడ పెట్టి వాళ్ళందరినీ ఖచ్చితంగా నిలువరింపు చేయకపోతే కనా కష్టం. ఇక 20,000 కోట్లు పెట్టుబడి ప్రతిపాదనలకు కేబినెట్ ఓకే. 1,00,000 మంది ప్రత్యక్ష పరోక్ష ఉపాధి, క్వాంటమ్, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో మరో 1,421 కోట్ల పెట్టుబడి. బీసీలకు రూఫ్ టాప్ సోలార్కు 20,000 అదనపు సబ్సిడీ, 163 కోట్లతోటి లోక్ భవన్ నిర్మాణం. L1కు అప్పగింత అంగీకారం. రాష్ట్రంలో ఇంకో 20,267 కోట్ల పెట్టుబడి ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. వీటిలో 15,000 కోట్ల పెట్టుబడులతో 14 ప్రాజెక్టుల స్థాపనకు ఆమోద ముద్ర వేసింది. వీటి ద్వారా 1,00,000కు పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉంది. అలాగే క్వాంటమ్ కంప్యూటింగ్, ఐటీ, ఎలక్ట్రానిక్ రంగాల్లో మరి 1,421 కోట్ల పెట్టుబడి ఆమోద ముద్ర వేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన గురువారం అమరావతి సచివాలయంలో కేబినెట్ సమావేశం అయింది. మొత్తం 44 అంశాల వరకు ఆమోదం తెలిపినట్టు రాష్ట్ర సమాచార, పౌర సంబంధాల, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి వెల్లడించారు. ఇక అన్నీ నేనే చూడాలా, మంత్రుల మీద కానీ వాళ్ళ మీద కానీ గత 4 రోజులుగా జరుగుతున్న ఓ ప్రతిష్టంభన ఏమిటి అంటే సీఎం చాలా గరం అవుతున్నారు. మంత్రులు చొరవ తీసుకోవాలి. ముఖ్యమంత్రి పరిశ్రమకు భూ కేటాయింపులు, రెవెన్యూ సమస్యలపై స్పందించండి. ఋషికొండపై నిర్ణయం ఎంత ఆలస్యమా? ఋషికొండలో కట్టిన ప్యాలెస్ మీద ఏం చేయాలి అని సబ్ కమిటీ ఒకటి వేశారు. అది వాళ్ళంతవరకు ఏ నిర్ణయం తేల్చకుండా, ఏ సూచన చేయకుండా, యాక్చువల్గా దాన్ని ఏం చెయ్యాలి అనేది ప్రజల దగ్గర నుంచి కూడా అభిప్రాయ సేకరణ చేసి మరి ప్రభుత్వానికి సూచించాలి అని సబ్ కమిటీని వేసినప్పుడు వాళ్ళు కూడా నిర్దిష్ట సమయంలో చెప్పాల్సిన అవసరం ఉంది. 1.5 సంవత్సరం అవుతున్నా కూడా దాన్ని ఏం చేయకపోతే మరమ్మతులు చేయడానికి మొన్న డబ్బులు ఖర్చు పెట్టాల్సి వచ్చింది. దాంట్లో ఉన్న వాటర్ కానీ, కరెంటు కానీ, దాన్ని మెయింటెనెన్స్ కానీ సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది. మరి దాన్ని ఏం చేయాలి? ఆ ఋషికొండ ప్యాలెస్ని అనేది ఒకటి సబ్ కమిటీ మీద అసహనం వ్యక్తం చేశారు. సూర్య గారితో సంబంధం లేకుండా చేనేతలకు విద్యుత్ రాయితీలు, ఇళ్ల నిర్మాణాలు చేపట్టని జగనన్న కాలనీలపై సమగ్రంగా అధ్యయనం. ఇల్లు కట్టుకోవడానికి ఇష్టపడని వారి స్థలాలు ఇతరులకు ఇవ్వచ్చా? సీఎం ఆలోచన చేసి చెప్పమన్నారు. ఇక సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఆడ కూడా అడ్డమైన పనులు చేసి, అంటే కేసు డైరీని కూడా సంపాదించి సుప్రీంకోర్టులో చూపిస్తే అసలు కేసు డైరీ మీకు ఎలా వచ్చింది అనే ప్రశ్నించిన తర్వాత ఇక పిన్నెల్లి సోదరులకి ఇక లొంగిపోమ్మని సుప్రీంకోర్టు ద్వారా చెబితే కానీ వాళ్ళు ఈరోజు నిన్న మాచర్ల కోర్టు వద్దకు వెళ్ళి లొంగిపోయారు.
పిన్నెల్లి సోదరులకు రిమాండ్, జంట హత్యల కేసు మాచర్ల కోర్టులో లొంగుబాటు, నెల్లూరు జైలుకు తరలింపు పోలీసులు. వైసీపీ హయాంలో మాచర్లలో అరాచకం, 11 కేసుల్లో బెయిళ్లు తెచ్చుకోగలిగిన బ్రదర్స్ జంట హత్యల కేసులో మాత్రం చొక్కెదురైంది. ఇక రామాయణంలో పిడకల వేట అనేది ఈ గతంలో చాలా ప్రాచుర్యంలో ఉన్న ఒక సామెత చూడండి. ఇదిగో ఇక్కడ ఫైబర్ నెట్ కేసులో గౌతమ్ రెడ్డి అలాంటిదే. ఆయన ఫైబర్ నెట్కి ఇంతకుముందు మనగా చేస్తున్నాడు కాబట్టి ఆయన చంద్రబాబు నాయుడు మీద ఎత్తివేయటానికి, ఈ ఫైబర్ నెట్ కేసు ఎత్తేయటానికి కోర్టులో పెట్టిన దాన్ని ఈయన వెళ్ళి ఇంప్లీట్ పిటిషన్ వేసి అందులో నా వాదనలు కూడా వినాలి అని అన్నారు. ఆ పిటిషన్ని నిర్ద్వందంగా కొట్టేశారు. నీకేం సంబంధం అని. ఫైబర్ నెట్ కేసులో గౌతమ్ రెడ్డికి చుక్కెదురు, ఆయన పిటిషన్కు విచారణ అర్హత లేదు, బెజవాడి ఏసీబీ కోర్టు తీర్పు. ఫైబర్ నెట్ కార్పొరేషన్ కేసులో వైసీపీ నేత, ఆ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పి గౌతమ్ రెడ్డికి చుక్కెదురైంది. ఆయన దాఖలు చేసిన పిటిషన్కు విచారణ అర్హత లేదని విజయవాడ ఏసీబీ కోర్టు స్పష్టం చేసింది. ఆయన వ్యాజ్యాన్ని కొట్టివేసింది. ఈ మేరకు న్యాయాధికారి పి భాస్కర్ రావు గురువారం ఉత్తర్వులు ఇచ్చారు. ఫైబర్ నెట్ కార్పొరేషన్లో అవినీతి జరిగిందని చంద్రబాబుతో పాటు మరికొందరు జగన్ ప్రభుత్వం హయాంలో సిఐడి కేసులు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో దర్యాప్తు పూర్తయిందని సిఐడి అధికారులు కోర్టుకు నివేదిక ఇచ్చారు. కేసును ఉపసంహరించుకుంటున్నట్లుగా ఆ కేసులో ఫిర్యాదుదారులు ఉన్న అప్పటి ఎండి మధుసూదన్ రెడ్డి కొద్ది రోజుల క్రితమే కోర్టులో అఫిడవిట్ వేశారు. ఈ నేపథ్యంలో తీర్పు ఇచ్చే ముందు తమ వాదనలు వినాలంటూ గౌతమ్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. దీని విచారణ అర్హతపై 2 రోజుల కిందట వాద ప్రతివాదనలు ముగిశాయి. న్యాయాధికారి పిటిషన్ తిరస్కరించి గురువారం తీర్పు ఇచ్చారు. ఇక అమరావతి వెనక్కి కాదు ముందుకే. నిన్న మనం వీడియోకి పెట్టిన టైటిల్ కూడా ఏది, అమరావతి వెనక్కే అని సాక్షి చంకలు గుద్దుకుంటా రాసింది నిన్న. ఆ విషయాన్ని హైలైట్ చేశారు. రాసేటప్పటికీ నిన్న మంత్రి పెమ్మసాని కూడా, కేంద్ర మంత్రి కూడా దాని మీద స్పష్టత ఇచ్చారు. వెనక్కి కాదు ముందుకే. వచ్చే సమావేశాల్లోనే అమరావతి బిల్లు. ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం, ప్రస్తుతం హోంశాఖ పరిశీలనలో. ప్రభుత్వ వర్గాల వెల్లడి, అమరావతిని జగన్ అడ్డుకోలేరు పెమ్మసాని. దీని మీద నిన్న వాళ్ళు అసలు ఇది ఎలాగా 2014 నుంచి అమరావతిని ఆమోదించండి అని పెట్టిన దానికి గాను దాన్ని సవరించి పంపమని తిప్పి పంపించారు దాన్ని. అది 2024 నుంచి పెడితే మళ్ళీ దానికి బిల్లులు, అమరావతి కట్టడానికి బిల్లులు ఎందులో పెడతారు, దానికి మూల్యం చెల్లించిన దాన్ని ఏ రూపంలో చూపిస్తారు అని వివిధ రకాలైన క్వశ్చన్లు వేశారు. కనీసం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అని అంటే, న్యాయశాఖ న్యాయపరమైన చిక్కుల్ని కానీ చట్టపరమైన చిక్కుల్ని కానీ ఏ చిక్కులు ఉన్నాయో వాటన్నిటినీ విచారించుకున్న తర్వాత పూర్తిగా అట్లాంటివి ఏమీ లేవని తెలిసిన తర్వాతనే మరి న్యాయశాఖ ఆమోదం ముద్ర వేస్తుంది. అలాంటి న్యాయశాఖ కేసు అందంది ఇప్పుడు సాక్షికి అందిపోయింది. దాని మీద నిన్న వాళ్ళు చిత్రవాదం చేస్తే సంజాయిషి చెప్పుకోవాల్సిన పని పట్టింది. ఇది సీఎం కూడా అంతే, చాలాసార్లు దీని మీదనే వాదన చేయాల్సి వస్తుంది. మీరు అప్డేటెడ్గా ఉండండి, మీరు ఖచ్చితంగా దీన్ని ఇట్లాంటివన్నీ తిప్పికొట్టండి అని. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి చట్టబద్ధమైన కట్టుదిట్టమైన రక్షణ కల్పించే ప్రక్రియ తుది దశకు చేరుకుంది. రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. కేంద్ర అమరావతి బిల్లును వెనక్కి పంపిందని, ఒక రకంగా ఇది చంద్రబాబుకు షాక్ అని జగన్ పత్రిక ఒక కథనం ప్రచురించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. అమరావతికి కేంద్రమే రక్షణ కల్పించేటట్టు బిల్లు ఇప్పటికే కేంద్ర న్యాయశాఖ ఆమోదం పొందింది. ఇక కేబినెట్ ఆమోదం, ఆపై పార్లమెంట్లో ఆమోద ముద్ర పడటమే తరువాయి అని సోమవారం ఆంధ్రజ్యోతి ప్రత్యేక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే. పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ఈ బిల్లును ఆమోదించే అవకాశం ఉన్నట్లు సమాచారం. కేంద్ర న్యాయశాఖ కొన్ని వివరణలు కోరింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సవివరమైన నివేదికను సమర్పించింది. ప్రస్తుతం రాజధాని అంశం హోంమంత్రిత్వ శాఖ పరిశీలనలో ఉంది. పార్లమెంటు ఆమోదం అనంతరం దీనిపై హోంశాఖ నోటిఫికేషన్ కూడా జారీ చేస్తుంది. తప్పుడు రాతలతో రాక్షసానందం పెమ్మసాని.
రాక్షసానందం పొందేందుకు వైఎస్ జగన్ అమరావతి గురించి తన పత్రికలో తప్పుడు వార్తలు రాయిస్తున్నారని కేంద్ర కమ్యూనికేషన్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక ఏపీలో కూటమి బేష్, చంద్రబాబుతో పూర్తి సమన్వయం, ఆయనతో కలిసి పనిచేయడం మంచి పరిణామం. రాష్ట్రానికి పెట్టుబడులు అధికంగా వస్తున్నాయి. రాష్ట్ర బీజేపీ ఎంపీలతో ప్రధాని మోడీ వ్యాఖ్య. ఈయన ఈ పని 2014-19 మధ్యలో చేస్తుంటే ఈ పాటికి అమరావతి ఏ స్థాయిలో ఉండేది, రాష్ట్ర అభివృద్ధి కూడా ఇంకే స్థాయిలో ఉండేది. జగన్మోహన్ రెడ్డిని మనం అసలు ముఖ్యమంత్రిగా చూడగలిగే వాళ్ళమా లేదా అనేది కూడా చూడాలి. కాకపోతే ఏదైనా సరే జరిగిన గాయాలు మొత్తాన్ని కాలం మాన్పు చేస్తుందన్నట్టు గతంలో వాళ్ళకి ఫుల్ మెజారిటీ ఉండటం మూలాన వాళ్ళు ఇష్టం వచ్చింది ఆట ఆడారు. కానీ ఇప్పుడు దాన్ని లేక చంద్రబాబు నాయుడు సహాయం కోరుకోవటం మూలాన ఇలాంటివన్నీ జరుగుతున్నాయని చాలామంది అనుకుంటానే ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం పనితీరు బాగుందని ప్రధాని నరేంద్ర మోడీ ప్రశంసించారు. ముఖ్యమంత్రి చంద్రబాబుతో కలిసి పనిచేయటం మంచి పరిణామం అని అన్నారు. తాము పూర్తి సమన్వయంతో వెళ్తున్నామని చెప్పారు. గురువారం ఏపీ, తెలంగాణ, అండమాన్కి చెందిన బీజేపీ ఎంపీలతోటి ఆయన సమావేశమయ్యి వాళ్ళకి విందునిచ్చి మరీ ఈ విషయాన్ని చెప్పారు. దీంతో పాటుగా జగన్మోహన్ రెడ్డి చేసే ప్రచారం మొత్తాన్ని సమర్థవంతంగా మీరు తిప్పికొట్టండి. ఎంతసేపు ఆ టీడీపీ పార్టీ మాట్లాడటమో, ఆ జనసేన పార్టీ మాట్లాడటమో ఇదే కాదు కదా. బీజేపీ ఉన్న ఎంపీలు మాట్లాడాలి, బీజేపీ నాయకులు మాట్లాడాలి. అదే విషయాన్ని మోడీ చెప్పేదాకా వాళ్ళు ఆగాలనా? సంవత్సరంన్నర అవుతుంది ప్రభుత్వంలో ఉన్నవాళ్ళు. అప్పటికీ అధికార ప్రతినిధులు కొంతమంది టీవీ డిబేట్లో కానీ బయట కానీ కొంత మాట్లాడుతూనే ఉన్నారు. అయినా శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదన్నట్టు ఏదైనా ఒక ఎంపీయో లేకపోతే ఎమ్మెల్యేనో అలాంటి వాళ్ళు వచ్చి కదా గట్టిగా మాట్లాడాల్సింది. పార్లమెంట్లో అనెక్స్లో ప్రధాని అల్పాహార విందు ఇచ్చారు. 15 మంది ఎంపీలతో అరగంట పాటు ముచ్చటించారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం తెలంగాణలో పార్టీ బలహీనంగా ఉంది. ఆ రాష్ట్ర ఎంపీలకు చురకలు అంటిస్తూ ఏపీలో ప్రభుత్వం పనితీరు ప్రధాని ప్రశంసించారు. చంద్రబాబు పనితీరు బాగుంది. రాష్ట్ర పరిపాలన అభివృద్ధిపై నాకు మంచి ఫీడ్బ్యాక్ వస్తుంది. పెట్టుబడులు ఎక్కువగా ఏపీ వైపు వెళ్తున్నాయి. రానున్న రోజుల్లో మంచి పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. ఇది మంచి పరిణామం అని మోడీ పేర్కొన్నట్లు తెలిసింది. జగన్ ఆయన పార్టీ సోషల్ మీడియాలో చేస్తున్న విమర్శలకు బీజేపీ కూడా ధీటుగా కౌంటర్ ఇవ్వాలని సూచించారు. పార్టీ పరంగా చేస్తున్న కార్యక్రమాలు, ప్రజల స్పందన గురించి కూడా ఎంపీలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్రంలో గతంలో కంటే బీజేపీ బలపడుతోందని, ప్రజల్లో ఆదరణ పెరుగుతోందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ప్రధానికి చెప్పినట్టు సమాచారం. బలపడుతోందో బలపట్టలేదో మనకి ఇదేం తెలియదు. కానీ ఇక్కడ కూటమిగా ఉండే వాళ్ళందరూ అయితే కలిసికట్టుగా పనిచేస్తున్నారు. ఆ విషయం ఇంత మిత్ర భేదం తీసుకొచ్చే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి ఎంత చేస్తున్నప్పటికీ కూడా ఇందులో ఎవరు కావడం లేదు. కాకపోతే ఇక బీజేపీ పైనుండి వాళ్ళు చివరిదాకా ఇదే స్టాండ్ తోటి ఉంటారా అనేది కూడా ఒకసారి చూడాలి. అప్పట్లో చైర్మన్ దే హవా, అందుకే ఆయనకు చెప్పాను. తాను పనిచేసిన సమయంలో టీటీడీ చైర్మన్ హవా నడిచిందని, అందుకే నెయ్యి కల్తీ అయిందన్న మైసూర్ ల్యాబ్ రిపోర్టు గురించి ఆయనకే సమాచారం ఇచ్చానని ఈ కేసులో నిందితుడైన ప్రొక్యూర్మెంట్ మాజీ జీఎం సుబ్రహ్మణ్యం సిట్ అధికారులకు చెప్పినట్టు విశ్వసనీయంగా తెలిసింది. కల్తీ నెయ్యి కేసులో నిందితులు సుబ్రహ్మణ్యం, అజయ్ కుమార్ సుగంధ్ నెల్లూరు సెంట్రల్ జైలు నుంచి కోర్టు అనుమతితో 4 రోజులు కస్టడీకి తీసుకుని సిట్ అధికారులు 3వ రోజైన గురువారం వివిధ కోణాల్లో వేరువేరుగా ప్రశ్నించారు. కల్తీ నెయ్యి సరఫరా వెనకన్న ఎంతమంది అధికారుల పాత్ర ఉంది, వారెవరెవరూ చెప్పాలని సిట్టును ప్రశ్నించగా తనకేమీ తెలియదని సుబ్రహ్మణ్యం చెప్పినట్లు సమాచారం. కల్తీ నెయ్యి సరఫరాలో తన పాత్ర ఏమీ లేదని, తాను జీఎంగా చేరక ముందు నుంచి ఏ డైరీలు నెయ్యి సరఫరా చేస్తున్నాయో అవే సంస్థలనే తాను పనిచేస్తున్నప్పుడు కూడా సరఫరా చేశాయని చెప్పినట్టు తెలిసింది. తెలియకుండా ఎలా ఉంటుంది? ఆ జీఎం పోస్టు దాకా వచ్చారు అనంటే ఇక పరకామణిపై సమగ్ర దర్యాప్తు, హైకోర్టు ఆదేశాలతోటి రంగంలోకి సిఐడి. ఈ పరకామణి కేసు దాదాపుగా నిన్న కోర్టు మరొక ఉత్తర్వు కూడా ఇచ్చింది. ఈ ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మిగతా దర్యాప్తు సంస్థలతోటి కూడా పంచుకొని ఐటీ
ఈడీలతోటి కూడా మీరు ఈ సమాచారాన్ని పంచుకోమన్నారు. అంటే దాదాపుగా మరి ఇక వాటిని కూడా ఆదేశిస్తుందా, లేకపోతే అవే వస్తాయా అనేది కూడా చూడాలి. తిరుమల శ్రీవారి పరకామణిల చోరీ కేసులో హైకోర్టు ఆదేశాలతో పూర్తి స్థాయిలో దర్యాప్తు కొనసాగుతుంది. ఈ వ్యవహారంలో బాధ్యులను గుర్తించినట్లు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సిఐడి ధర్మాసనం ఆదేశించిన సంగతి తెలిసిందే. 2023 ఏప్రిల్ 29న హుండీ లెక్కింపు సందర్భంగా చోరీకి పాల్పడిన సివి రవికుమార్పై అప్పట్లో పరకామణి ఏవిఎస్ఓగా ఉన్న సతీష్ కుమార్ తిరుమల 1 టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయనే మొన్న చనిపోయింది. యథేచ్ఛగా నిబంధనల ఉల్లంఘన. పరకామణి చోరీ కేసు నిందితుడి నుంచి ఆస్తులు స్వీకరించడమే విషయంలోనూ టీటీడీ నిబంధనలు పాటించలేదు. ఆస్తులు స్వీకరించే అంశాన్ని పాలక మండలి సమావేశం అజెండాలో చేర్చినప్పుడు కేసులో రవికుమార్ నిందితుడని పేర్కొనలేదు. నిందితుడి నుంచి ఆస్తులు స్వీకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోలేదు. ఆస్తుల స్వీకరణపై అభ్యంతరాలు తెలుసుకునేందుకు పత్రికల్లో పబ్లిక్ నోటీసు ఇవ్వలేదు. పైగా పబ్లిక్ నోటీస్ ఇవ్వకుండా మినహాయింపు ఇస్తూ బోర్డు తీర్మానం కూడా చేశారు. అంతా దొంగ వ్యవహారాలు నడిపారు. ఆ విషయం ఖచ్చితంగా అర్థమవుతోంది. ఇక పెండింగ్ పెద్దన్న, ఇది ఒక ఫైళ్ల పరిష్కారంలో రెవెన్యూ నత్తనడక. లాస్ట్లో ఉన్నాడు మంత్రులకు ఇచ్చిన రేటింగ్లో. ఈయన రెవెన్యూ శాఖ రాష్ట్రంలో సాగు భూములు, స్థిర చరాస్తులు ఉన్న ప్రజలతోటి ప్రత్యక్ష సంబంధాలు ఉన్న అత్యవసర శాఖ ఇది. కానీ రెవెన్యూ పనులు ఏవి వేగంగా సాగటం లేదు, ముందుకు సాగటం లేదు. అన్ని శాఖల్లో ఫైళ్లు పరిష్కారం విషయంలో ప్రభుత్వానికి ఒక నివేదిక అందగా రెవెన్యూ శాఖలో కింది నుంచి పై వరకు నత్తనడకలు నిరుపుతున్నారంటూ అందులోనే తేల్చారు. అత్యవసర ప్రభుత్వ శాఖల్లో ఇది ఒకటి. ఈ ఆఫీసులో 3154 ఫైళ్లు పార్కింగ్. ఒక్కో ఫైల్ చూడటానికి 21 రోజులు. ఎవరైనా వచ్చి కలిస్తేనే వాళ్ళ ఫైలు పరిశీలిస్తారంట. ఇక రష్యా నుంచి చమురు దిగుమతి పైకి అమెరికా ఆంక్షల రూపంలో మన మీద విరుచుకుపడే ప్రయత్నం చేస్తుంది. అసలు ఈ పుతిన్ వచ్చి భారతదేశంలో పర్యటించి వెళ్ళిన తర్వాత అసలు బియ్యం మీద కూడా సుంకం పెంచాడు. అది మరి ఆ సుంకం ఏ రేంజ్లో తిరిగి వెళ్ళి ఆయన మీదకి బ్లాస్ట్ అవుతుందో చూడాలి. అమెరికా ఆంక్షలను లెక్క చేయని భారత్ ఈ నెల రోజుల్లోనే రోజుకు సగటున 18.5 లక్షల బ్యారెళ్ళు. జూన్ తర్వాత ఇది అత్యధికంగా అని వెల్లడించిన క్లెప్పర్ నివేదిక. ట్రంప్తో ప్రధాని మోదీ ఫోన్ సంభాషణ. ద్వైపాక్షిక బంధం పురోగతిపై సమీక్ష. భారత్ అమెరికా కాంపాక్ట్ అమలుపై చర్చ. స్నేహపూర్వకంగా సంభాషణ జరిగిందని ప్రధాని వెల్లడి. ప్రయాణికులకు 10,000 వోచర్లు. ఇండిగో సంక్షోభంలో తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొన్న ప్రయాణికులకి 10,000 వోచర్లు ఇస్తారట. టికెట్ కొనుక్కునేటప్పుడేమో డబ్బులు పూర్తి స్థాయిలో కట్టించేసుకుంటారు. తిరిగి ఇవ్వాల్సి వచ్చినప్పుడు వోచర్ రూపంలో ఇస్తాం, మళ్ళీ దీన్ని మీరు సంవత్సరంలో ఎప్పుడైనా వాడుకోవచ్చు, అట్లాంటివన్నీ చెప్పి వాళ్ళ డబ్బులు వాళ్ళ దగ్గరే ఉంచుకొని దాన్ని చిన్నగా తర్వాత అజైన్ చేయటానికి. ఇక విదేశీ విద్యార్థులు వెనక్కు వెళ్ళనివ్వటం సిగ్గుచేటు. ఇక అమెరికా కంపెనీ ప్రతినిధులతో భేటీ అయిన అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిభావంతులైన భారత్, చైనా విద్యార్థులను తిరిగి వెళ్ళనివ్వద్దు, అమెరికాలోనే నియమించుకోవాలి, గోల్డ్ కార్డు కొన్న వాళ్లకు 5 ఏళ్లలోనే అమెరికా పౌరసత్వం, ట్రంప్ వెల్లడి. ఇక అమెరికా రాజకీయాల్లో మోదీ పుతిన్ సెల్ఫీ కలకలం. భారత్ పట్ల ట్రంప్కు ఘర్షణాత్మక వైఖరి ఎందుకు? ఇలా అయితే మీకు నోబెల్ రాదు, ఏ చట్టసభ్యురాలి వ్యాఖ్య. ఇంకొకసారి సాక్షిలో ఉన్నది చూసుకొని ఈ ఎపిసోడ్ని ఇక ఫినిష్ చేద్దాం. బాబు ఇదేం బ్యాగు,
విద్యార్థులకు ఇచ్చిన బ్యాగులు చిరిగిపోయాయి దాంట్లో ఉంటాయి. ఇప్పుడు బ్యాగులు దాదాపుగా మనం బయట కొనుక్కున్నది క్వాలిటీది కొనుక్కుందాం అనుకున్నది కూడా వాటిని కూడా ఒకసారి పరిశీలిస్తే ఈ బ్యాగులు పెట్టి మోసుకుని వెళ్ళేదానికి ఈ బ్యాగులు ఎలాగనే చినిగిపోతాయి. విద్యార్థి కిట్లో చంద్రబాబు సర్కారు ఘోరంగా ఫెయిల్. కేవలం 2 నెలల్లోపే బ్యాగులు చిరిగిపోయిన వైనం. అప్పట్లో జగన్మోహన్ రెడ్డి ప్రింట్ వేయించుకోవటానికి కూడా ప్రవీణ్ ప్రకాష్ ఢిల్లీ వెళ్ళి ఒక ఒప్పందం కుదుర్చుకొని ఆడ బ్యాగులు, షూలు, బెల్టులు, దాని మీద జగన్మోహన్ రెడ్డి స్టిక్కర్ల ప్రింటింగు, ఇందులో పెద్ద అవినీతి జరిగిందనేది కూడా ఆ రోజున బయటకు వచ్చింది. ఆ బ్యాగుల్ని మరి లోకేష్ కూడా ఒకసారి మొన్న ప్రదర్శించి మరీ చూపించాడు, ఈ బ్యాగులకి ఇదిగో ఎంత ఖర్చు పెట్టారా అని. ఇక స్థానిక సంస్థల ఉప ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీదే హవా. బెడిసికొట్టిన టీడీపీ కుయుక్తులు. కడప మేయర్ పదవి గెలుచుకున్న వైఎస్ఆర్సీపీ. మేయర్గా పాకా సురేష్ ఏకగ్రీవ ఎన్నిక. ఇక పలు ఎంపీపీ స్థానాల్లో వైఎస్ఆర్సీపీ సొంతం. ఇక ఈ దెబ్బకి స్థానిక సంస్థల్లో ఇదిగో మాదే జోరు అందుకున్నాం చూడు అని జోజినగర్ బాధ్యతలతోటి వైఎస్ఆర్సీపీ అండ. జగన్మోహన్ రెడ్డి వైఎస్ జగన్ కలిసిన ఇల్లు కూల్చివేతకు బాధితులు. అసలు యాక్చువల్గా ఇలాంటి ఫోటో ఏదన్నా ఓ బయటకు వచ్చిన రోజున ఇదిగో జగన్ తాడేపల్లిలోనే ఉన్నాడు అనేది బయటకు వస్తుంది. లొంగిపోవడానికి వస్తే అరాచకం. సుప్రీంకోర్టు సూచనతో హైకోర్టుకు హాజరైన పిన్నెల్లి సోదరులు. ఈ సందర్భంగా మాచర్లో ఎక్కడికక్కడ బ్యారికేడ్లు, వందలాది మంది పోలీసులతో పట్టణం నలువైపుల తనిఖీలు. ఎందుకంటే వీళ్ళ చరిత్ర అలాగుంది సార్. వాళ్ళ చరిత్ర మామూలు చరిత్ర. హైదరాబాద్లో ఉన్నాడని తెలిసి పోలీసులు వస్తున్నారనే విషయం వాళ్ళకి తెలిసి ఫోన్లో ఒక చోట పెట్టి వీళ్ళు ఒకవైపు ప్రయాణం చేసే ప్రయత్నం చేసిన మనుషులు. సుప్రీంకోర్టు ఆశ్చర్యపడిపోయింది. అసలు కేసు డైరీని సాధించారంటే మీరు ఎంతటి మొనగాళ్ళని. ఇక చంద్రబాబు ప్రత్యేక హెలికాప్టర్ విమాన ఛార్జీలు అద్దెకు మరో 10.92 కోట్లు. దీని మీద ఆల్రెడీ ఓ పెద్ద రగడ జరిగి జగన్మోహన్ రెడ్డి దాదాపుగా 222 కోట్ల రూపాయలు ఇలా గాల్లో ఎగరటానికి ఖర్చు పెట్టాడు అనేది కూడా బయటకు వచ్చిన తర్వాత కూడా ఇంకా దీని మీద ఏదో మసిపూసి మారేడుకాయ చేసి వీళ్ళు ప్రత్యేక విమానాల్లో తిరిగి జగన్మోహన్ రెడ్డి ఎందులో తిరిగాడు? జగన్మోహన్ రెడ్డి కాలినడకని తిరిగాడా? 10 కిలోమీటర్ల దూరానికి హెలికాప్టర్ వేసుకొని వచ్చాడండి జగన్మోహన్ రెడ్డి గారు. ఆ విషయం సాక్షికి గుర్తు లేకపోవచ్చు, ప్రజలకు గుర్తుంటుంది కదా. సో ఇవ్వండి ఈ రోజున ఆంధ్రజ్యోతి, ఈనాడు, సాక్షి పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. చివరిదాకా చూసిన వాళ్ళకి నా ప్రత్యేక ధన్యవాదాలు. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి, ఇంకా 10 మందికి షేర్ చేయండి.